నా పేరు వచ్చి పాసెం జయసూర్యనారాయణ యాదవ్. నేను పూల మార్కెట్లో వర్క్ చేస్తుంటాను. వైసీపీకే వేశాను ఓటు. ఓటేసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. అమ్మ ఒడి వస్తుంది, నాడు నేడు ప్రోగ్రాం వస్తుంది, పింఛన్ వస్తుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కంటే అప్పుడు స్కూళ్ళల్లో వచ్చి ఇబ్బంది జరుగుతూ వచ్చి అన్నాలు పెట్టుకొని కూర్చొని ఇబ్బందులు జరుగుతా ఉదయం నుంచి సాయంకాలం దాకా కూర్చుంటున్నారు. ఇప్పుడు ఇంటింటికి పథకాలు తెచ్చి ఇంటికి ఇస్తున్నాడు జగనన్న. అమ్మ ఒడి పథకం వస్తుంది ఇంటికి, నాడు నేడు ప్రోగ్రాం జరుగుతుంది, 18,000 పెన్షన్ ఇస్తున్నారు అందరికీ. ఇంకింతకంటే ప్రభుత్వం ఏం బాగుంటుంది, ఏం బాగుకోరుతుంది? ప్రతి ఒక్క పథకం ఇంట్లో ఇస్తున్నాడు జగనన్న. ఇంకేం కోరుకుంటారు జనాలు? ఇంకా మళ్ళీ మళ్ళీ మాకు జగనన్నే సీఎంగా కావాలని మేము కోరుకుంటున్నాము. జగనన్న వస్తేనే మా ప్రభుత్వం అంతా, మా పేదవాళ్ళ కుటుంబాలన్నీ బాగుంటాయి. ఇంకా ఎంపీ విజయసాయిరెడ్డి గారు 2 లక్షల మెజారిటీతో గెలుస్తాడు. మేము దగ్గరుండి గెలిపించుకుంటాము, వేస్తారు కూడా. ఇంకా 2 లక్షల అబవ్ కూడా వస్తాయి. మేము వేయించుకుంటాం కూడా. అన్న చేసే మంచితనము, మేము ఉన్నాము, మేము ఇంటింటికి వెళ్ళి ప్రచారం చెప్తాం, మేము ఉన్నాము, ఖలీల్ భాయ్ మేము ఉన్నాము, మాకు ఏ ఆపదన్నా మేము చెప్పగలము, మేము వేయగలము, మా కాడికి రండి అని చెప్తున్నాడు ఖలీల్ భాయ్ కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ. ఇంకేమన్నా ఇంకందరూ ప్రభుత్వం చెప్తున్నారు కదా, ఇంటికి వచ్చి ప్రచారం చెప్తున్నారు కదా. మేము మాకు ఇంటికి వచ్చి మాకు అందజేయండి, మీకు ఏ ప్రాబ్లం అయితే అని చెప్తున్నారు. ఇంతకు మించి ఎవరు చెప్తారు? నారాయణ ఆయన ఇంటికి వచ్చి, కరోనా ముందు ఎవరూ రాలేదు. కరోనాలో టీడీపీ పార్టీ వచ్చింది, జనసేన పార్టీ వచ్చింది, ఎవరూ రాలా. వైసీపీ పార్టీ ముందుకుండి ఇంటింటికి శానిటైజర్లని, అన్ని కూరగాయలని, అయ్యని అని పథకం అందజేశారు కదా. కరోనాలో ఎట్టుపోయినారు వీళ్ళందరూ, ఎవరు లేరు కదా. ఇప్పుడు మేము ఉన్నామని చెప్పి వచ్చి చేస్తున్నారంటే, మేము ఉన్నాము అని అంటే మేమేం చేస్తాం? మాకు మా జగనన్నే రావాలా, సీఎంగా మేము జగనన్నే కోరుకుంటున్నాం. ఎంపీగా విజయసాయిరెడ్డి గారే రావాలా, ఎమ్మెల్యేగా ఖలీల్ గారే రావాలా. లోను 1,80,000 వచ్చింది. నా కోడలికి స్థలం ఇచ్చారు, మాకు పింఛన్ ఇస్తున్నారు. అంతకన్నా ప్రభుత్వం ఎవరు మాకు చేయలే. ఈరోజు ఆయనే రావాలని మేము కోరుకుంటాం. మా మనస్ఫూర్తిగా చెప్తున్నాం. మాకు జగన్ అన్నీ చేసాడు, మేము వేస్తాం. అది ఇప్పుడు ఇస్తే ఎందుకు? మాకు ముందు ఆయన కదా, మాకు ఆయనకే వేస్తాం. మనిషే కదా, ఆయనకే వేస్తాము. రెండుకి వేస్తాం. ఆయన సొమ్ము అన్నప్పుడు ఆయన రుణం తీర్చుకోవద్దా? మేము ఆయనే రావాలని మా కోరిక. ఈయన మాకొద్దు, మాకు ఆయనే రావాలి. వస్తాడు, ఇంకా చేస్తాడు. ఆయన పులివెందల బిడ్డ, మాట తప్పడు. మాది కూడా ఆ జిల్లే. మాకు బాగానే అనిపించిందండి. బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు, బాగానే ఉంది. ప్రభుత్వ పథకాలు కూడా వస్తున్నాయి. జగన్ ప్రభుత్వంలో మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. మాకు సంబంధించి కాపు నేస్తం పడింది, 4 టైమ్స్ పడింది. 4 టైమ్స్ తీసుకున్నాము. అట్లాగే ఆసరా రుణమాఫీ ఉంది కదా, ఆ రుణమాఫీ కూడా పడింది, తీసుకున్నాం. మాకు వచ్చింది ఆ 2 పథకాలు. జగనే కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే పేద ప్రజలు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు. అంతకుముందు ఏ ప్రభుత్వం వచ్చినా ఇంటింటికి రేషన్ ఇచ్చేది లేదు, ఇంటింటికి పెన్షన్ ఇచ్చేది ఏమీ లేదు. మా ఇంట్లో పెన్షన్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు, పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి వచ్చి వాలంటీర్ ఉదయం 6 గంటలకల్లా వచ్చి వాలంటీర్ చేత పెన్షన్ పంపిస్తుంది. అంటే మేము చూస్తున్నాం కాబట్టి మేము చెప్తున్నాము. అట్లాగే రేషన్ కార్డు ఇంతకుముందు పోవాలంటే రేషన్ షాప్కి వెళ్ళి క్యూలో నిలబడి ఉదయం పోయిన వాళ్ళు మధ్యాహ్నం 1 గంట దాకా అన్నం నీళ్లు లేకుండా పడి రేషన్ తెచ్చుకుంటుండేది. అట్లా కాదు, ఇప్పుడు ఇంటి దగ్గరకే బండి వచ్చి రేషన్ సరఫరా ఇస్తున్నారు. మాకు నచ్చింది, జగన్ ప్రభుత్వం నచ్చుంటారు. కానీ అమలు కావాలి కదా, వాళ్ళు చెప్తుంటారు. కానీ చెప్పింది చేసింది జగన్ ఒక్కడే. ఆ సార్ తెలుసు, ఆ సార్ కూడా వ్యక్తిత్వం మంచిది. సార్ చాలా మంచివారు. మేము ఓటు వేస్తే ఆ సార్కే వేస్తాం, విజయసాయిరెడ్డి గారికి. జగనే కావాలి. చాలామంది కోరుకుంటున్నారు కూడా. మా పక్కన వాళ్ళంతా, మా ఫ్రెండ్స్ అందరూ కూడా జగనే వస్తారని నన్ను కూడా అంటున్నారు. వెంకటేష్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతాం. ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఉన్నాయి కదా, ఎడ్యుకేషన్, స్కూల్ కానీ అన్నీ విత్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నేను మేనేజ్మెంట్ కోటా అని నాకు రావు. 100% జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు. అన్నీ చేస్తున్నాడు కదా, ప్రజలందరికీ మంచి చేస్తున్నాడు కాబట్టి, మేనిఫెస్టో అన్నీ చెప్పినట్టు అన్నీ చేశాడు కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు. స్టేట్లో డబుల్ షూటర్ కదా, ఖచ్చితంగా గెలుస్తాడు 100%. 2 lakhs పైన మెజారిటీ రావచ్చు. జగన్మోహన్ రెడ్డి తర్వాత అన్ని స్టేట్లో మొత్తం విజయసాయి రెడ్డి గారే కదా చూసేది. ఈవెన్ ఏ వర్క్ కావాలన్నా కానీ జిల్లాలో మొత్తం విజయసాయి రెడ్డి గారు చేస్తారు కాబట్టి పక్కగా విన్నింగ్ ఛాన్స్ విజయసాయి రెడ్డి గారికే ఉంది. నో అదర్ ఇష్యూ, ఓన్లీ వైఎస్ఆర్సీపీ ఓన్లీ విల్ విన్.